ఈరోజు మనం బైనరీ సెర్చ్ ట్రీ ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. సో కోడ్తో చూద్దాం. పైథాన్ పైథాన్ ప్రోగ్రామింగ్లో చూద్దాం. సో ఇప్పుడు దాకా నార్మల్గా బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో చూసాం. సో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎలాంటివి ఉంటాయి, లైక్ ఎన్ని టైప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేవి ఇవన్నీ చూద్దాం. సో అంత పైథాన్ కోడ్కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే ముందు థియరీ నేర్చుకుందాం. సో ఏంటంటే మనకు ఆల్రెడీ సంథింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఇన్సర్షన్, డిలీషన్, సర్చ్ ఆపరేషన్స్ అని. అవి ఎలా చేయాలో థియరిటికల్గా చూసి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం పైథాన్ కోడ్కి వెళ్ళామనుకున్నప్పుడు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే ఫస్ట్ కోడ్కి వెళ్ళిపోయా అనుకో, అది చాలా కష్టంగా ఉంది అనుకుంటూ మనం అలా అనుకుంటాం. కానీ ఫస్ట్ ఇలా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాక కోడ్లోకి వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు భయపడకుండా హ్యాపీగా చేసుకుంటారు. సో ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. సో ఎన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో బైనరీ సెర్చ్ ట్రీ ఇంప్లిమెంటేషన్ అనేది సో ఫస్ట్ ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఇన్సర్షన్, లైక్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ టు ద బిఎస్టీ. అంటే ఇన్సర్ట్ చేయడం, ఒక ఎలిమెంట్ని ఆల్రెడీ ఉన్న బైనరీ ట్రీలో ఇన్సర్ట్ చేయడం, లేదా ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం అలా అనమాట. సర్చ్ ఎలిమెంట్ ఇన్ ద బిఎస్టీ. సో సర్చ్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ ఇస్తారనమాట. సపోజ్ 5 అనే ఎలిమెంట్ ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి ఒక ఒక కోడ్ ఉంటుంది కదా, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ డిలీట్ చేయడానికి. సో ఒక నోడ్ డిలీట్ చేయాలంటే బైనరీ సెర్చ్ ట్రీ నుంచి ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఇన్సర్షన్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్ చేయడం, సెర్చ్ చేయడం, డిలీట్ చేయడం అంటే చిన్నగా ఉన్నాయి, కానీ లోపల ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఇన్సర్షన్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇన్సర్షన్ అనమాట. సో ఇన్సర్షన్ చేయాలంటే ఫస్ట్ అంటే ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి బైనరీ సెర్చ్ ట్రీలో అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చెక్ చేయాలంటే చెక్ వెదర్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. సో అసలు బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎంప్టీయా కాదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఒకవేళ అది ఎంప్టీ అనుకోండి, ఎంప్టీ అయితే ఏముంది, అదే కదా ఇంకా రూట్ నోడ్. ఇప్పుడు దాకా ఇలా బైనరీ సెర్చ్ ట్రీ ఉందనుకుందాం, ఫర్ సపోజ్ ఇలా అనుకుందాం. సో ఇప్పుడు దాకా దీనిలో ఎలిమెంట్స్ ఏం లేవు, అన్నీ ఎంప్టీగా ఉన్నప్పుడు ఒక నోడ్ ఇస్తే, ఒక 5 అనే ఎలిమెంట్ 10 అనే ఎలిమెంట్ ఇస్తే అది ఫస్ట్ ఎలిమెంట్గానే కదా మనం ఇన్సర్ట్ చేసేది. సో అది ఫస్ట్ లైన్ అనమాట. సో ఒకవేళ బిఎస్టీ అండ్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎంప్టీ అయితే అది ఇన్సర్ట్ ద న్యూ నోడ్. ఒకవేళ కాదు అంటే ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే కంపేర్ రూట్ కీ విత్ గివెన్ వాల్యూ. సో ఇప్పుడు ఒకవేళ 10 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, సో ఇప్పుడు కొత్తగా 20 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుందాం. సో ఈ 20 అనేది కొత్త న్యూ వాల్యూ అనమాట. సో ఈ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం రూట్ కీతో ఈ న్యూ వాల్యూని కంపేర్ చేయాలి. సో ఆల్రెడీ మనం బైనరీ సెర్చ్ ట్రీ క్రియేషన్లో చూసాం కదా, సో ఎలా క్రియేట్ చేయాలి, ప్రతి ఎలిమెంట్ ప్రతి నోడ్తో మనం కంపేర్ చేసుకుంటూ దాన్ని ఫిల్ చేయాలి. సో అలాగే ఇక్కడ 20 ఉందనుకోండి, సో ఇప్పుడు 20 రూట్ కీతో కంపేర్ చేయాలి. సో 10 అనేది గ్రేటర్ దాన్ 20యా, 10 అనేది లెస్ దాన్ 20యా అని చూసుకోవాలి. సో లెస్ దాన్ 20 అయితే ఏంటి, రైట్ సైడ్, అంటే 10 కన్నా 20 అనేది ఎక్కువే కదా. సో ఎక్కువ అన్నప్పుడు సో ఏదైనా ఫాలో అవ్వచ్చు, లేదా అసలు ఏమీ అవసరం లేదు. ఒక నార్మల్గా థింక్ చేసిన 10 కన్నా 20 ఎక్కువ కాబట్టి రైట్ సైడ్లో పెట్టాలి. సో అప్పుడు రైట్లో చెక్ చేయాలి. ఒకవేళ కాదు 10 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు లెఫ్ట్ ట్రీలో మనం ఇన్సర్ట్ చేయాలనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అలా అయ్యాక సో ఇప్పుడు ఈ లైన్ ఏంటంటే యూ కెన్ కంపేర్ ఇన్ మెనీ వేస్. అది ఎలా, లెఫ్టా రైట్లోనా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత చూడండి, తర్వాత రూట్కి లెస్ దాన్ గివెన్ వాల్యూ అంటే రూట్ అనేది 10 అనేది లెస్ దాన్ 20 అయితే అప్పుడు దెన్ గో టు రైట్ సబ్ ట్రీ. సో రైట్ సబ్ ట్రీకి వెళ్తాం. సో రైట్ సబ్ ట్రీకి వెళ్ళాక మళ్ళీ ఫైండ్ ద కరెక్ట్ పొజిషన్ ఆఫ్ న్యూ నోడ్, ఇన్సర్ట్ న్యూ నోడ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫర్ సపోజ్ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఇక్కడ 10 అనేది ఉందన్నమాట, ఇక్కడ 20 అనేది ఉంది. సో ఇక్కడ 5 అనేది ఉంది అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ కొత్తగా 25 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుందాం. ఇప్పుడు కొత్తగా 25 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుందాం. సో అప్పుడు మనం ఏం కంపేర్ చేయాలి? ఫస్ట్ రూట్ నోట్తో 10 లెస్ దాన్ 25 కాదా అని చూసుకోవాలి. సో ఇది కరెక్ట్ అయితే అప్పుడు రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలని మనకు తెలిసింది. సో రైట్ సబ్ ట్రీకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేసేయకూడదు, మళ్ళీ చెక్ చేయాలి మనం, ఇది ఒక సబ్ ట్రీ అంటే ఇది ఒక ట్రీయా అని. ఇప్పుడు ఇది ఒక సబ్ ట్రీ అవుతుంది అనమాట. ఇదంతా కలిపి ఒక ట్రీ అయితే లోపల ఉన్న నోట్స్ అనేవి సబ్ ట్రీస్ అవుతాయి. సో దీనిలో ఇలా కూడా ఉండొచ్చు కదా, 20 ఉందనుకోండి, దీని ప్లేస్లో 25 రీప్లేస్ చేసేయకూడదు, మళ్ళీ ఫస్ట్ పాయింట్ నుంచి రిపీట్ అవుతా రావాలి. అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు 20 ఉంది, ఇప్పుడు 25కి ఇక్కడ ఈజీగా మనం ఇన్సర్ట్ చేయలేము. ఫర్ సపోజ్ 10 5 అనేది ఉంది, ఇప్పుడు 25 ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 25 ఇన్సర్ట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ కూడా ఉంటే అప్పుడు ఏం చేయాలో చెప్తున్నా చూడండి. మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్ళి తర్వాత ఈ సబ్ ట్రీ అనేది ఎంటీయా కాదా అని చూడాలి. ఎంటీ అయిందనుకో, ఇందాక ఇది ఎంటీ కదా, ఎంటీ అయిందనుకో ఇన్సర్ట్ చేసేయచ్చు డైరెక్ట్గా. లేకపోతే మళ్ళీ కంపేర్ రూట్ కీ విత్ ద గివెన్ వాల్యూ అంటే 25 20 అనేది కంపేర్ చేయాలి. 25 లెస్ దాన్ 20 కాదా అని చెక్ చేయాలి. సో ఇది కాదు కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. సో లెఫ్ట్లో మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఉందనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి అది ఎంటీ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసేయచ్చు 25 అనేది, ఇన్సర్ట్ చేసేయచ్చు 25 అనేది. ఇక్కడ లేదనుకోండి 25 ఇక్కడ ఇన్సర్ట్ చేయకుండా ఇక్కడ ఆల్రెడీ వేరేది ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈ సబ్ ట్రీ తీసుకోవాలి. అప్పుడు సబ్ ట్రీ తీసుకొని అసలు ఎంటీయా కాదా చూసుకోవాలి, ఆ తర్వాత కంపేర్ చేయాలి. కంపేర్ చేసి రైటా లెఫ్టా అనేది చూసుకొని ఆ తర్వాత ప్లేస్ చేయాలి. సేమ్ అదే ఒకవేళ రైట్ సైడ్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళి మళ్ళీ ఫైండ్ ద కరెక్ట్ పొజిషన్ ఆఫ్ న్యూ నోడ్ వేసి ఇన్సర్ట్ న్యూ నోడ్. ఫైండ్ ద కరెక్ట్ పొజిషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి ఎలిమెంట్స్, మళ్ళీ దీన్ని సబ్ ట్రీగా అనుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి 1 2 3 పాయింట్స్ కంపేర్ చేయాలి, అలా అనమాట. సో మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు ప్రాబ్లం లేదు, నేను తర్వాత కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది ఇన్సర్షన్ అనమాట. సో దీని యొక్క కోడ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.